ప్రిల్లరా బాగున్నారా? బైబిల్ ఏం చెప్తుందనంటే ప్రభు నాటని ఏ మొక్కైనా సరే అది పెళ్లగించి బయటకు విసిరేయాలి. ఎందుకనంటే అపవాది ఈ లోకము ద్వారా అలాగే బలహీనపరుస్తూ బలహీనమైనటువంటి ఆలోచనలు కలగజేస్తూ మన హృదయంలో మోపేటువంటి ఆ అపవాది యొక్క విత్తనాలు విశ్వాసంతో వాటిని తీసి విసిరేయాలి. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవడైనాను ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడమని తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల అది మీకు లోబడుతుంది. అలాగే ఇంకొక వాక్యం కూడా ప్రభు చెప్పారు. అదేంటి అని అంటే ఈ కంబళి చెట్టుని వెల్లగించి సముద్రంలో నాటబడును అని చెప్పినట్లయితే అది మీకు లోబడును. ఫ్రెండ్స్, ఈ హృదయంలో భయము గాని, దిగులు గాని, చింత గాని, ఆవేదన గాని, భవిష్యత్తు గురించి ఆందోళన గాని, ఇలాంటి ఆలోచనలు అపవాది మీ హృదయంలో పెట్టినట్లయితే, మీ ఆలోచనలో ఉన్నట్లయితే దాన్ని వెల్లగించి ప్రభు నాటని ప్రతి విత్తనాన్ని మొక్కని వేర్లతో వెల్లగించి విసిరేయండి. ప్రభు కృపను మీరు పొందుకుంటారు. ప్రైజ్ గాడ్.